వెల్కమ్ టు కర్ణ విజయ్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియో ఏంటంటే జస్ట్ 5 minutes లో రెడీ అయిపోయి సింపుల్ రెసిపీ అండి. లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ రెసిపీ అండి, టమాటా రైస్. ఈ రెసిపీ కోసం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ని ఒక ప్లేట్ లో చల్లారి పెట్టుకోవాలి. ఇలా రైస్ పొడిపొడిలాడుతూ ఉండాలి, మెత్తగా ఉండకూడదు. ఓకే అండి, ఇప్పుడు ఈ టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, 1 teaspoon పచ్చిశనగపప్పు, 1 teaspoon మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 2గా చీల్చుకున్న పచ్చిమిర్చి, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ని ఒక 1 minute పాటు ఫ్రై చేసుకోవాలంతే. ఇప్పుడు ఈ ఆనియన్స్ లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 minute ఫ్రై చేసుకుని 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon కారం, 1/2 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా వేసుకుని కొద్దిసేపు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న 3 టమాటో ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని కొద్దిసేపు పాటు ఉడికించుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టమాటాలో ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటా కొంచెం ఫాస్ట్ గా మగ్గుతుందండి. ఇప్పుడు ఇది కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి, ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు. చూడండి ఆయిల్ అంతా ఎలా సెపరేట్ అయిందో. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్న వైట్ రైస్ ని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత రైస్ అంతా బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 minute పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్స్ లోకి ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసే ఒక మంచి రెసిపీ అండి ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్ది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కండి సింపుల్ కదా, ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ రెడీ. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో నేను ఎక్కువగా తయారు చేసే రెసిపీ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మనం ఒక కడాయి తీసుకుని 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 eggs కొట్టి వేసుకోవాలి. ఈ ఎగ్స్ ని కొద్దిసేపు ఫ్రై చేసుకుని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకోవాలి. గుడ్డు చిదిపిన వెంటనే బ్రేక్ చేయడం వల్ల మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు ఎగ్ ని అంతలా ఎంజాయ్ చేయలేమండి. ఈ ఎగ్ అనేది నీచి వాసన పోయేంత వరకు 2 minutes పాటు ఫ్రై చేసుకుని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 tablespoon ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 కప్పు క్యాబేజీ తురుము, 1/2 కప్ క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్ క్యారెట్ తురుము, సన్నగా తరిగిన 1 టమాటో ముక్కలు, ఇవన్నీ వరుసగా వేసుకున్న తర్వాత ఒక 2 minutes పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్ గా కుక్ అవుతాయండి. ఇలా ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 1 tablespoon కారం, 1/2 tablespoon పసుపు, 1/2 tablespoon గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని ఇందులో వేసేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి. ఈ రైస్ బాగా మిక్స్ అయిన తర్వాత 1 tablespoon చిల్లీ సాస్, 1/2 spoon సోయా సాస్, 1 tablespoon టమాటా సాస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో మాత్రమే ఒక 1 minute పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ కదా, అంత రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. నైట్ మిగిలిన రైస్ ని కూడా నెక్స్ట్ మార్నింగ్ ఇలా సింపుల్ గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.